మీరు ఏదైతే నిత్య జీవితంలో ప్రతిసారి మనం అనుసరిస్తున్న విధానాలన్నీ గీతా శ్లోకాలు పారాయణ చేయకపోయినా మనం అనుసరిస్తూనే వస్తున్నాం. అంటే భగవద్గీత అన్ని కుటుంబాల్లోనూ అందరి వ్యక్తులలో కూడా నిరంతరం నడుస్తూనే ఉన్నదనే కదా అర్థం. నడుస్తూనే ఉన్నది అంటే దాని అర్థం కూడా భగవద్గీత కృష్ణుడికి బోధించింది. ఇది ఒక ప్రత్యేకమైన రోజున ఇన్నిసార్లు మీరు పారాయణ చేయమని చెప్పనే లేదు. మీరు చదివిన దానిని ఎంతవరకు మీలో కలుపుకున్నారు, లేకపోతే మీరు దాన్ని ఎంతవరకు పాటిస్తారు, దాన్ని మీరు ఎంత అన్వయించుకుంటారు అన్న దానిపైనే మనకు శ్రద్ధ ఉండాలి. కానీ ఇన్నిసార్లు నంబర్గా మనం దాన్ని పారాయణ చేసాం, లేకపోతే ఇన్ని మనం కంఠస్థం చేసామని కాదు. దానిని మనం ఎంత స్వీకరించాం, అది మన వ్యక్తిత్వంలో ఎంత భాగమైంది అని, మన జీవన విధానంలో మనం ఎంత అనుసరిస్తున్నాం అన్న దాని పట్లే ఎక్కువ మనం శ్రద్ధ చూపితే బాగుంటుంది. అలా కూడా చెప్పారేమో, తినగ తినగవేమ తీయనుండు వినగ వినగ రాగ మతి శైలు అన్నట్టుగా. అలా పారాయణము అంటే పారమ ఆయనము అంటే మార్గం. ఆ మార్గంలో అనేక సార్లు వెళ్తూ ఉంటే ఏదో ఒక మార్గంలో ఎక్కడో ఒక మైల్ స్టోన్ దగ్గర వాళ్ళు ఆగిపోయి దాన్ని అన్వయించుకోవడానికి ఉపయోగపడుతుందని కూడా ఒకసారి చెప్పుండొచ్చు. ఈ మాట మీరు అనగానే నాకు పరమాచార్య ఒక సందర్భంలో అన్న మాట గుర్తొచ్చు. ఎందుకు అర్థం తెలియకపోయినా కూడా చిన్నప్పటి నుంచి మీరు అందరికీ శ్లోకాలు నేర్పండి, అందరూ నేర్చుకోండి అని చెప్తున్నారంటే, అవి నేర్చుకోగా ఒక జీవితంలో ఒక సందర్భంలో దీని అర్థం తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పటికైనా కలుగుతుంది. కాబట్టి ఆ ఆసక్తితోనైనా దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ అలవాటు చిన్నప్పటి నుంచే ఉండటం మంచిది అంట.